రైతులకందరికీ నమస్కారం. ఈరోజు మనం సీసాయికి పత్తి ఎలా అమ్మాలో నేర్చుకుందాం. వీడియోని స్కిప్ చేయకండి. స్టెప్ బై స్టెప్ ఎలా స్లాట్ బుక్ చేసుకోవాలో చెప్తాను. ముందుగా కపాస్ కిసాన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లేస్టోర్ నుండి ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు ప్లేస్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో కపాస్ కిసాన్ అని సెర్చ్ చేయాలి. తర్వాత ఈ యాప్ని ఇన్స్టాల్ చేయాలి. నేను ముందుగానే ఇన్స్టాల్ చేశాను. సో మనం ఇప్పుడు ఇది ఓపెన్ చేయాలి. యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. రైతు లాగిన్ అవ్వడానికి రైతు భరోసాకి ఇచ్చిన ఫోన్ నంబర్, ఈ ఫోన్ నంబర్ని ఇక్కడ టైప్ చేయాలి. జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ప్రెస్ చేయాలి. భాష మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో ఉంది, సో తెలుగులో మార్చుకోవాలి. ఇక్కడ తెలుగు ఉంది, ఇది క్లిక్ చేయండి. ఓటీపీ వచ్చింది కదా, అది ఇక్కడ టైప్ చేసి ఓటీపీ ధృవీకరించారని అనే దానిపై క్లిక్ చేసిన తర్వాత మనకు సెర్చ్ బాక్స్లా ఉంది కదా, ఇక్కడ సెల్ఫ్ బార్కోడ్ అని ఉంది. ఇక్కడ 4 ఉన్నాయి బార్కోడ్లు. నేను రైతు భరోసాలో 4 పాస్బుక్లకి ఈ ఫోన్ నంబర్ ఇవ్వడం జరిగింది. సో అందుకు 4 ఉన్నాయి. ఇందులో మనం ఒకటి బార్కోడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఆరో మార్కు క్లిక్ చేసి స్లాట్ బుక్ చేయండి అనే దానిపైన ఇక్కడ మన రాష్ట్రం, జిల్లా, మార్కెట్ ఇక్కడ దగ్గర అవుతుందో అక్కడ ఆ మార్కెట్ని ఎంచుకోండి. ఆ మార్కెట్కి ఇచ్చిన బిల్లుని సెలెక్ట్ చేసుకోండి. ఫార్మర్ లెఫ్ట్ ఓవర్ క్వాంటిటీ ఉంది కదా, అది రైతు ఈ బార్కోడ్కి 64 క్వింటాల్ వరకు అమ్ముకోవచ్చు. అప్రాక్సిమేట్ వెయిట్ ఉన్న చోట ఎన్ని క్వింటాల్ వరకు మనము ఆ స్లాట్ బుక్ చేసిన రోజున పత్తిని ఎన్ని క్వింటాల్ తీసుకుని వెళ్తున్నామో అందాజుగా వేయాలి. నేను ఒక 60 క్వింటాలు తీసుకుని వెళ్తున్నా. ఇంకా ఇక 4.8 క్వింటాలు మిగిలింది. ఈ బార్కోడ్ ద్వారా ఇంకా మనము 4.8 క్వింటాలు అమ్మవచ్చు. డేట్ని సెలెక్ట్ చేసుకుని ఎంచుకున్న స్లాట్ను నిర్ధారించండి, క్లిక్ చేయండి. నావి ఇంకా 3 బార్కోడ్లు మిగిలి ఉన్నాయి. అందులో ఎన్ని క్వింటాలు అమ్ముకోవచ్చో తెలుసుకున్నాం. బ్యాక్ వెళ్ళి అక్కడ మొదటి ఆప్షన్లో చేంజ్ ప్రొఫైల్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలి. సెలెక్ట్ బార్కోడ్ దగ్గరికి వచ్చాము. ఇంతకు ముందు ఫస్ట్ బార్కోడ్ సెలెక్ట్ చేసాము. రెండో బార్కోడ్ తీసుకుందాం. స్లాట్ బుక్ చేయాలి అనే దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీ బార్కోడ్ ద్వారా 21.30 క్వింటాలు 20 క్వింటాలు పత్తి అమ్ముకోవచ్చు. ఇక్కడ కొందరు రైతులకి ఒక ప్రాబ్లం వస్తుంది. లాగిన్ అయిన తర్వాత ఎవరికైతే ఇలా వచ్చిందో మీరు రైతు భరోసాకి ఇచ్చిన ఫోన్ నంబరు కాదు అని అర్థం. మీ దగ్గర ఆ నంబర్ ఉంటే లాగిన్ అవ్వండి. ఆ ఫోన్ నంబర్ లేనప్పుడు దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ సార్ని కలవండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి.